రక్షణ పొందినప్పుడు, ప్రభువుని ఎరిగినప్పుడు, బాప్తిజం పొందినప్పుడు, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించినప్పుడు, ఏ స్థితిలో నీ జీవితం, నీ యాత్ర మొదలైందో, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి దిగజారిపోయావో, యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణం చేసిన వాడు దొంగలతో కొట్టబడినట్లు, పరమండలమందు ఆసీనుడై ఉన్న వాని ఆలోచన అంటు కట్టబడిన నీవు దిగజారి 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 హదమా నీవెక్కడా అని ఆయన ప్రశ్నించే అంతగా నువ్వు దిగజారిపోయి దేవుని కన్నులకు మరుగైపోయేలాగా నీ స్థితి దూరం అయిపోతే వాక్యం చెప్తుంది, రెండంతల మేలు ఆయన చేస్తాడు. స్తోత్రం. రెండంతల మేలు చేస్తాడు, ఆయన వాగ్దానం అది. అయితే తిరిగి నీ కోటను, ఒకటి, ఏ బంధకంలో ఉన్నావో గ్రహించాలి. 2, ఆయన మీద నిరీక్షణ పెట్టుకోవాలి. 3, ఏ స్థితిలో నుంచి పడితివో తిరిగి అక్కడికి నీ యాత్ర మొదలుపెట్టు. చేతులు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా.